కొల్లం జిల్లా పలాస మండలంలోని సున్నాదేవి నీలావతి వద్ద ఉన్న రైల్వే గేట్లతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల కష్టాలకు ఫుల్ స్టాప్ పడనుంది. రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రైల్వే అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. పట్టణంలో 23వ వార్డులో గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకొని పింఛన్లు అందజేస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉదయం నుంచి జోరుగా కొనసాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత బైక్పై వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. పెనుగొండలో మంత్రి సవిత తన చేతుల మీదుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను నగదును అందించారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో కలిసి 5 కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించి మంత్రి సవిత రొద్దం మండలం రాచూరు గ్రామానికి చేరుకున్నారు. మంత్రి సవితకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తుల సాదర స్వాగతం మధ్య రాచూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు మంత్రి సవిత పింఛన్లు పంపిణీ చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన సాగిస్తుందని మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. పట్టణంలో 23వ వార్డులో గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకొని పింఛన్లు అందజేస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు వేసేశారు. ఒకప్పుడు సామాన్య ప్రజలు ఒక చోట నుండి మరో చోటికి వెళ్లడానికి ఆటోలను ఉపయోగించి తమ ప్రయాణాలు కొనసాగించేవారు. అటువంటి ఆటో డ్రైవర్లు ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. మేడే సందర్భంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటున్న ఆంధ్ర ఆటోవాలా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. సామాన్యులను సుదూర ప్రాంతాలకు చేర్చడంలో
కీలక పాత్ర పోషిస్తారు ఆటో డ్రైవర్లు. అటువంటి ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాసంశెట్టి సత్యరాజు మనతో పాటు ఉన్నారు. కార్మిక దినోత్సవం పురస్కరించుకుని ఆయన ప్రస్థానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఆటో డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. అలాగే ఆటో డ్రైవర్గా ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడమే కాకుండా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఆంధ్ర ఆటోవాలాకు సంబంధించి అధ్యక్షుడిగా ఎన్నికవడం కూడా జరిగింది. ఆయన ప్రస్థానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఆటో డ్రైవర్గా మీ జీవితాన్ని ప్రారంభించారు, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఈ ఈ నెలలో మీరు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? ఆటో కార్మికుల సమస్యలపై ఎటువంటి పోరాటాలు చేశారు? నా పేరు వాసంశెట్టి సత్యరాజు. ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోబడడం జరిగింది. ముఖ్యంగా నా జీవితం సాధారణమైనటువంటి, నేను ఒక షాప్లో పనిచేసేటువంటి వ్యక్తిని. తదుపరి తుఫానికి ఒక 1996లో 95లో నేను ఒక ఆటో కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు 26,000 రూపాయలు ఆటో కాస్ట్. ఆ రోజు నుంచి ఈ వేళ వరకు నేను సుమారు 30 సంవత్సరాల ఆటో రంగంలో ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి చూసుకుంటే ఆటో ఓడి యొక్క సమస్యల మీద అలుపెరగని పోరాటాలు, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు. ఉదాహరణకి 20 సంవత్సరాల క్రితం ఆటో నేషనల్ హైవే మీద ఆటో తిరగకూడదు, మండలాల్లోనే తిరగాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జీవో పాస్ చేయడం జరిగింది 97లో. ఆ జీవో పాస్ చేసినప్పుడు దాని మీద స్టేట్ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై చిల్లా ఉన్న ఆటో సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత నేషనల్ హైవే మీద తిరగడానికి లేదన్న ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకుని మాకు జీవోని తిరగమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమ సంఘాలకు ఐక్యం చేసి పోరాటంలో పాల్గొనడం జరిగింది. తదుపరి మళ్ళీ నేను 97లో నేను ఆటో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా అమలాపురం టౌన్, తర్వాత డివిజన్, ఈరోజు జిల్లా ఇడిపోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకోవాలంటే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టాలని కూడా అలుపెరగని పోరాటాలు చేసాం. అలాగే వాహన మిత్రం మీద కూడా అలుపెరగని పోరాటాలు చేసాం. మొన్న కూడా ఇంచుమించుగా ఆటో కార్మికులకి, మహిళలకు ఫ్రీ బస్సు లక్ష్మీ పథకం పెట్టిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకుని రాష్ట్ర మంత్రివర్యులు మన వాసంశెట్టి సుభాష్ గారి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు సుమారు 2,000 మంది కార్మికులతోటి మంత్రి గారిని పిలిచి సీఎం గారి దగ్గరికి రిప్రజెంటేషన్ వెళ్ళటం కూడా భారీ ఎత్తున చేయడం జరిగింది. ఆ మాదిరిగానే మరుసటి రోజు లోకేష్ గారు ఆటో కార్మికుడు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వేయటం చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వారికి అభినందనలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కార్మిక వర్గంలో ఆటో రంగంలో అనేక రాటుపోట్లు, ఈవేళ స్త్రీశక్తి పథకం పెట్టడం వల్ల ఆటో కార్మికుడికి జీవనోపాధి దెబ్బతిని ఆటో స్టాండ్లో ఆటోలు నిలబడిపోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటోకి ఓలా, ఊబా ఉన్నటువంటి ప్రైవేటు ఛానల్స్ లాగా ఆంధ్రప్రదేశ్కి ఒక యాప్ని తయారు చేసి ఆటో కార్మికుడికి అందించేలాగా రైల్వేలో ప్రయాణం చేసే ప్రయాణికుడికి, ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికుడికి అందుబాటులో ఉండేలాగా ఆటోని పునరుద్ధరిస్తానని మొన్న సీఎం గారు చెప్పడం జరిగింది. అది ఒక 1 ఇయర్ చూసి ఆ యాప్ని కానీ ప్రకటించకపోతే దాని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకోవడానికి మొన్న జరిగిన తిరుపతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు మండలంలో ఆటో స్టాండ్ల కోసం, ఆ ఆటో కార్మికులు మేడే వచ్చేటప్పటికి కాకి యూనిఫామ్ ఇవ్వటం, ఇలాంటి వాటిలో కూడా మేము ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని ఈవేళ ప్రతి కార్మికుడిని న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే, ఇప్పుడు ఇటీవల కార్లు పెరిగిపోవచ్చు, అదేవిధంగా బస్సులు కూడా పెరిగిపోయినాయి. అలాగే సామాన్యులు ఆటో ఎక్కే పరిస్థితి ఉందంటారా? ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత లేడీస్ అయితే ఎవరో ఆటో ఎక్కే పరిస్థితి, మహిళలు అయితే ఆటో ఎక్కే పరిస్థితి లేదు. ఏది టౌన్లో ఉన్నటువంటి ఆటోలకు మాత్రం హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, సందుల్లో ఒక చిన్న గల్లీలోకి వెళ్ళాలన్నా మాత్రం ఆటో పనిచేస్తూ ఉంది. అంతంత మాత్రంగానే ఉంది. బస్సులు లేని రూట్లో మాత్రం ఆటో కార్మికుడికి 50% జీవనోపాధి కొనసాగుతుంది. ఫైనాన్స్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే స్టేట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక యాప్ని తయారు చేసి యాప్ ద్వారా కూడా కొంచెం అమౌంట్ ఆటో వాడికి వచ్చే విధానం ఉంది. దాన్ని ప్రవేశపెట్టడం ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతైనా సగం వ్యాపారం ఆటో కార్మికుడి జీవనోపాధి దెబ్బతిన్నది.
ఇప్పుడు వాహన మిత్ర అందరికీ వస్తుందా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు కోరుకున్నారండి? వారి సంక్షేమం కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తే బాగుంటుందంటారు? ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 14,500 ఆటో ఉంది. మేము చెప్పక్కర్లేదు, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే మీకే చెప్తారు. 14,500లో మొన్న వచ్చింది 6,200 మందికి వచ్చింది. ఏంటని మేము రిపోర్టు ఆర్టీఓ గారిని అడిగితే, మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, మీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తాం వల్ల పోయిందని. మరి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు చూడలేదు, బ్రేక్ ఉందా లేదో చూడలేదు, ఇన్సూరెన్స్ ఉందా లేదో చూడలేదు. ముందు మీకు ఆటో అన్నది మీ పేరెంట్ లైసెన్స్ ఉంటే డబ్బు వేసి వెరిఫికేషన్ చేసేటప్పుడు, ఆర్టీఓ వెరిఫికేషన్ చేసినప్పుడు దొరికితే మాత్రం కేసు రాస్తారో. ఈ 10,000 రూపాయలు పెట్టి మీరు రికార్డ్ చేయించుకోమని తుప్పట్టేసిన ఆటో కూడా 10,000 రూపాయలు వేసినటువంటి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అయితే సకానికి సగం అమౌంట్ పడుతుంది. ఇప్పుడు కరెంటు బిల్లు ఒక 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 యూనిట్ ఎక్కువ వస్తే మాత్రం ఏ పథకాలు ఎవరికి వర్తించట్లేదు. మా జిల్లాకి అయితే సుమారు సగం మందికి వాహన మిత్ర అందలేదు. సెకండ్ ఫేజ్లో ఉందని చెప్పి ఆర్టీఓ చెప్తున్నాడు. ఇవాళ కూడా అది కనుమరుగైన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు ఫైనల్గా మీరు? ప్రభుత్వం నుంచి ఆర్ట్ ఆ, జ- హమాలీ జట్ల సంఘం వాళ్ళకి లాగా ఆటో కార్మికుడు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే, సంక్షేమ బోర్డులో ఉంటే నమోదవుతే ఆ పిల్లలు పుడితే 20,000, సహజ మరణం అయితే 5 లక్షలు, అలాగా 4-5 స్కీమ్లు ఉన్నాయి. పెళ్లి కానుక అయితే 2 లక్షల రూపాయలు అని స్కీమ్లు ఉన్నాయి. ఎంతో కొంత లేనటువంటి వాడికి ఉపాధి దొరుకుతుందని చెప్పి సుమారు 25 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తాను. లోకేష్ గారు కూడా పాదయాత్రలో మాట ఇచ్చారు, ఏమైనా ఖచ్చితంగా మీకు ఆటో కార్మిక సంక్షేమ బోర్డు పెడతానని. ఆ దిశగా చూస్తున్నాం. చూడకపోయి ఇంకొక సంవత్సరం తర్వాత దాని మీద కూడా కార్యాచరణ తీసుకోవడం స్టేట్ వ్యాప్తంగా జరుగుతుంది తప్ప ఒకరు తీసుకుంటే అవి కార్యక్రమం కాదు కదా. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో సగానికి పైగా వాహన మిత్ర రాలేదని, ఎట్టి పరిస్థితుల్లో వారందరికీ వాహన మిత్ర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రైవేటు ఏదైతే ఉబర్, ఓలా లాంటి యాప్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి యాప్ క్రియేట్ చేసి వీరికి లబ్ధి పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే వీరి సంక్షేమానికి కావచ్చు, ఇన్సూరెన్స్ లాంటి పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. గతంలో ఉన్న ఏదైనా అనుభవాలు, చేదనుభవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పునరావృతం కాకుండా వీరందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏదైతే లోకేష్ ఈ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారో అదేవిధంగా వీరందరికీ, ఆటో కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అయితే జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు కోరుకునే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి. గుంటూరు రెడ్ క్రాస్ బిల్డింగ్లో మేడే సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా రక్తదానంలో పాల్గొనవచ్చని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్లో మేడే సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది. రెడ్ క్రాస్ బిల్డింగ్ సొసైటీ మెంబర్స్ అసోసియేషన్ వారు అందరూ కలిసి ఇక్కడ భారీగా పెద్ద ఎత్తున రక్తదానం చేయడంతో పాటు యువత మరియు ప్రముఖులు, వ్యాపారస్తులు అందరూ కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్లో రక్తం ఇవ్వడానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి గారు మరియు వల్లం లక్ష్మారెడ్డి, జన చైతన్య వేదిక చైర్మన్ మరియు ఇతర ప్రముఖులు కూడా రావడం జరిగింది. లోపల ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్లో స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్న సభ్యులు మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గుంటూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్లో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, ఇంకా ఇతర స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి గారు ఇచ్చేసి వారు మొదటి రక్తదానాన్ని చేయడం జరిగింది. వారితో పాటు అనేక మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, అదేవిధంగా కార్మిక సోదరులు రక్తదానాన్ని మరి చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వడ్లమని రవి గారు, అట్లాగే రాష్ట్ర వైస్ చైర్మన్ రామచంద్రరాజు గారు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ శ్రీహర్రావు గారు,
ఇతర పెద్దలందరూ కూడా ఈ రోజున పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ ఈ కార్మిక దినోత్సవానికి ప్రాధాన్యత కేవలం కార్మికుల యొక్క వారి సమస్యలు లేదా వారికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చ, అదేవిధంగా వారి యొక్క బాధ్యతలు, వారి సమస్యల్ని చర్చించడానికే కాకుండా ఒక త్యాగనిరతిగా రక్తదానం కూడా చేయాలనేటువంటి సంకల్పం చేయడం చాలా అభినందించదగినటువంటి విషయం. దీనికి ముందుకు వచ్చినటువంటి జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా రెడ్ క్రాస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 20 బ్లడ్ బ్యాంకుల నిర్వహణ ద్వారా రెడ్ క్రాస్ గత సంవత్సరము 1,16,000 యూనిట్ల రక్తాన్ని అందచేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా 6,000 యూనిట్లు తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి రక్తాన్ని ఉచితంగా రక్త మార్పిడి చేయడానికి ఉపయోగించుకుంటారు. మనకు దేశంలో కావాల్సినటువంటి రక్తానికంటే 15% రక్తం కొరత. అందులో వేసవి కాలంలో రక్తానికి ఎక్కువ కొరత ఉంటుంది. ఎందుకంటే కాలేజెస్ అవి సెలవుల్లో ఉండడం కారణంగాను తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రక్తానికి ఎప్పుడు కొరత ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మే 1వ తేదీన రక్తదానాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందించదగిన. దీనికి ముందుకు వచ్చి ఎక్కువ మంది రక్తదానాన్ని ప్రోత్సహించినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, రక్తదానం చేసినటువంటి రక్తదాతలను రెడ్ క్రాస్ తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంకులో ఈరోజు మేడే సందర్భంగా గుంటూరు నగరంలోని పలు పౌర సంస్థల సహకారంతో రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ప్రధానంగా ఎండాకాలం రక్తం కొరతని తీర్చాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో ఉంటేనే పేదలకి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ప్రసవ సమయాల్లో కానీ, లేక తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులకు కానీ రక్తం అందుబాటులో ఉంటుంది. ఆ దృష్ట్యా రక్తదాన శిబిరం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. పలు పౌర సంస్థల ప్రతినిధులు రక్తదానం చేశారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో రెడ్ క్రాస్ రామచంద్రరాజు నేతృత్వంలో ప్రజలందరికీ అందుబాటులో రక్తం ఉండటానికి కృషి చేస్తూ ఉన్నారు. తలసామియా వ్యాధిగ్రస్తులకి ఉచితంగా రక్తాన్ని అందిస్తూ ఉన్నారు. గుంటూరు నగరంలో 10 పౌర సంస్థలు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ కలిపి కనెక్ట్ అనే పేరుతో ఒక సేవా దృక్పథంతో మంచి కార్యక్రమాలు చేయాలని. హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతమైన సనత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్యం మరింత చేరువ కానుంది. సనత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు ఇవాల్టి నుంచి హాస్పిటల్లో ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఈ ట్రయల్ రన్ నెల రోజుల పాటు కొనసాగనుంది. ట్రయల్ రన్లో భాగంగా రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్ డయాగ్నోస్టిక్స్ సేవలు అందించనున్నారు. ఈ సమయంలో వచ్చే రోగులకు వైద్య పరీక్షలతో పాటు అవసరమైన ప్రాథమిక పరీక్షలు కూడా అక్కడే నిర్వహిస్తారు. ఈ నెల రోజులు ట్రయల్ రన్ ద్వారా ఆసుపత్రి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి భవిష్యత్తులో పూర్తి స్థాయి సేవలను ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించాలని అధికారులు భావిస్తున్నారు. సాధారణ ప్రభుత్వ ఆసుపత్రులకు భిన్నంగా టీమ్స్ సనత్ నగర్లో 22 రకాల వైద్య విభాగాలు కొలువుతీరాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాలతో పాటు మరికొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా ఈ ట్రయల్ రన్లో భాగంగా కానున్నాయి. ఇప్పటికే ఆయా విభాగాలకు అవసరమైన నిపుణులైన వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని ప్రభుత్వం అక్కడ నియమించింది.
నగరంలోని 4 దిక్కుల టీమ్స్ ఆసుపత్రులను నిర్మించాలనే లక్ష్యంతో భాగంగా సనత్ నగర్ టీమ్స్ కీలక అడుగు వేసింది. ఈ ఆసుపత్రి పరిస్థితిని చూస్తే అందుబాటులో వస్తే ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులపై ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఓవైపు ట్రాఫిక్ రద్దీ, మరోవైపు పెట్రోల్ ధరలతో కుస్తీ. వాహన ప్రయాణం అంటేనే ఎందరో విసుగు చెందుతున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ట్రాఫిక్ రద్దీ పెను సవాలుగా మారింది. రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ట్రాఫిక్ జామ్లు, వాహన కాలుష్యం అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు స్టాండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ చాయిస్ అంటున్నారు తిరుపతికి చెందిన మహమ్మద్ సర్దార్. స్టాండింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే అవసరం ఉంటుంది అంటున్నారు మహమ్మద్ సర్దార్తో తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. మారుతున్న తరుణంలో వాహనాల పొల్యూషన్ కూడా అధికమవుతున్న నేపథ్యంలో ఒక వినూత్న శ్రీకారానికి చుట్టాడు మన తిరుపతికి చెందినటువంటి సర్దార్ సంబంధించి మహమ్మద్ సర్దార్. ఈయన ఒక స్టాండర్డ్ బైక్ ను కూడా, అంటే ఎలక్ట్రికల్ స్టాండర్డ్ బైక్ ను కూడా, అంటే ఈ బైక్ కు సంబంధించి ఓవర్ ఓవర్ ఇండియాలోనే ఎక్కడా లేదని చెప్పి కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏంటి ఈ బైక్ స్పెషాలిటీ ఏమని మనం కూడా కనుక్కునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. అన్న నమస్తే. ఇప్పుడు ఏంటి ఈ బైక్ విశిష్టత? ఏం స్టాండింగ్ లో చేసుకొని వెళ్తున్నారు, ఏంటి ఈ బైక్ స్పెషాలిటీ? ఏం లేదు, ముందు నాకైతే నేను తిరుపతి గురించి ఆలోచిస్తున్నాను. రోజుకి ఇక్కడ మన తిరుపతికి 60,000 మంది దాకా యాత్రికులు వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు మన ఢిల్లీ సమస్య మనకు తెలిసింది, పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. తిరుపతిలో అలాంటి పరిస్థితి రాకూడదు, తిరుపతి బాగుండాలని చెప్పి నా ప్రయత్నం నేనేనంటే పొల్యూషన్ రహితం తిరుపతిగా చూడాలని నా ఆశ. అందుకోసం నేను మామూలుగా సౌదీ వెళ్ళొస్తూ ఉంటాను, అక్కడ నుండి బైక్ తెచ్చుకున్నామంట. దీనిలో ఏంటంటే ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి స్పేస్, చిన్న స్పేస్ అని పోవచ్చు. చెప్పాలంటే యాక్చువల్గా ఒక స్కేటింగ్ టైప్ అనుకోండి, ఆ మార్గం ఉంటుంది. ఒకసారి చార్జ్ చేసామంటే ఒక 40 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇది మేము 40 కిలోమీటర్స్ కి కాస్ట్ ఎంత, 5 రూపీస్ 4 రూపీస్ పడుతుంది. అందువల్ల నాకు ఇష్టమైనది కూడా ఉందన్నమాట. తిరుపతి కూడా చూశాను, నేను తిరుపతిలో ఇక్కడ చూశాను, కానీ ఇలాంటి బైక్ నాకైతే దొరకలేదు. కొంచెం ఈయనకు కూడా ఉంటుందంటే తీసుకొచ్చాను. మీరు బట్ ఇది ఓవర్ ఓవర్ ఇండియాలోనే లేదంటున్నారు. ఓవర్ ఓవర్ ఇండియాలో లేదన్న కారణం అంటే బెంగళూరు సిటీస్ లో ఉన్నాయి, కానీ ఈ రేంజ్ లేదు. నేను చూశాను, మీకు స్టాండ్ బైక్ అయితే బెంగళూరులో ఉంది, బాంబేలో ఉన్నాయి, కానీ ఈ రేంజ్ బైక్ లేదు. నేను చూశాను, ఎందుకంటే నేను చాలా నాకు ఇంపోర్ట్ కోసమే 25తో ఛార్జ్ అయింది. అంటే మన ఇండియన్ కస్టమ్స్ ఉంటుంది కదా, కస్టమ్స్ పే చేసి మళ్ళా దాని తర్వాత షిప్పింగ్ చేస్తానికి 25,000 పడింది. అంటే మొత్తం ఎంత ఉంటుంది అంటారు కాస్ట్ ఇది ఇప్పుడు సంబంధించి? అంటే మన ఇండియా కరెన్సీలో ఎంత ఉండొచ్చు, మీరు సౌదీలో తీసినప్పుడు ఎంత ఉంటుంది? సౌదీ కరెన్సీ ప్రకారం 2,000 రియాల్ అంటే 27 రూపాయలు, 54-55 వేలు అవుతుంది అనమాట. అటువంటి తెచ్చేదానికి ఒక 10 నుండి 12 వేలు. ఇండియన్ కి వచ్చి కస్టమ్స్ ఉంది కదా బయట చోటుగా, ఆ కస్టమ్స్ 7-8,000, అరౌండ్ నాకు 75,000 దాకా పడింది. అంటే మీకు ఎలా ఉంది దీన్ని తోలేటప్పుడు, కంఫర్టబుల్ కానీ దానికి సంబంధించి? బాగుంది, చాలా బాగుంది, ఎలాంటిది లేదు. ప్లస్ పబ్లిక్ కూడా అందరూ చూస్తున్నారు. వాళ్ళు నేనేమంటే వాళ్ళు కూడా ఈ మారిగా పొల్యూషన్ రహితం చేయాలని చెప్పేసి నాకు ఆ ప్రయత్నం అనమాట. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ లాంటివి ఏమన్నా ఉన్నాయంటారు? నాకు ఇంతవరకు అయితే తెలీదు. ఒకవేళ కానీ ఆర్టీఓ సార్ వాళ్ళు చెప్తే ఏం రీజన్ అంటే రీజన్ లేదు, వాడకూడదు అంటే నిలిపేస్తాను. ఇంకా దీని గురించి మాకు అంత లేదు, ఎందుకంటే నేను ఇది హై అండ్ బ్యాక్ అంత స్పీడ్ అంత వెళ్ళదు. ఇది మామూలుగా మనం స్కేటింగ్ మాకు వెళ్తా ఉంటాను. ఒకవేళ లేదు ఆర్టీఓలు ఏదో ప్రాబ్లం అంటే మనం ఇచ్చేయలేము. మీకు సంబంధించి స్టాండింగ్ లోనే వెళ్తున్నటువంటి వచ్చి దీంట్లో సీటింగ్ కెపాసిటీ అయితే లేదు. రెండోది, దీనికి ఏమన్నా లాంగ్ డ్రైవ్ ఏమన్నా మీరు ప్రయత్నం చేశారా దీనిపైన? లాంగ్ డ్రైవింగ్ అంటే బ్యాటరీ అంత ఛార్జింగ్ రాదు కాబట్టి లాంగ్ డ్రైవింగ్ అయితే చేయలేదు నేను. తిరుపతి పరిసరాల 10 నుండి 12 కిలోమీటర్ల లాంగ్ లో వెళ్ళొచ్చున్నాను. నాకైతే టైర్డ్ అవ్వడం కానీ ఏం కానీ లేదనమాట. అంతే సింపుల్ గా ఉంటుంది. మన రోడ్లు కూడా ఇది డబుల్ షేకప్ జీరో అనమాట. మామూలుగా వచ్చి సింగిల్ షేకప్ జీరో వస్తుంది, ఇందులో ఇది డబుల్ షేకప్ జీరో. మన రోడ్లకి ఇది కొంచెం తట్టుకుంటుంది అనమాట. ఇది లోకల్ గా అయితే లోకల్ మ్యానుఫాక్చర్ చూసాను నేను, వాళ్ళు షేకప్ జీరో ఇవ్వడం లేదు, దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది.
దీనిలో డబుల్ షేక్ అబ్జర్వ్ ఉన్న వల్ల పెయిన్ రావడం లేదు. ప్లస్ దీనిలో అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. హ్యాండిల్ మన కింద దింపుకోవచ్చు, హ్యాండిల్ మన పైకి లేపుకోవచ్చు, కంఫర్ట్ ఉంది. ప్లస్ టైర్స్ కూడా వచ్చేసి మనకు చాలా హెవీ ఇచ్చారు, ఇందువల్ల రోడ్ గ్రిప్ కూడా బాగుంది. అంటే కింద అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నో ప్రాబ్లం. ఆ. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఈ జస్ట్ ఈ క్లాంప్ తీసామంటే డౌన్ అయిపోతుంది. ఓకే. చిన్న పిల్లలు కూడా తొలగొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఓవరాల్ గా మీరు ఏంటి తిరుపతి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటే అంటున్నాను, మన తిరుపతికి చాలా మంది వస్తూ ఉంటారు, పొల్యూషన్ లేకుండా చేయడం అంతే నాకు తెలిసింది అంతే. ఎందుకంటే సారి మనం ఢిల్లీ గురించి వింటానే ఉంటాం, ఆడు కూడా చాలా మంది పిలిగ్రిమ్స్ వెళ్తానే ఉంటారు, కానీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. తిరుపతిలో కూడా అవి మారి ప్రాబ్లం రాకూడదు అనేసి చూస్తున్నారు కదా, ఏదైతే బ్రదర్ చెప్పినట్టంటే తిరుపతిలో కూడా ఇటు భక్తులు కూడా నిరంతరం 60 నుంచి 70 వేల మంది వరకు భక్తులు ఇక్కడ తిరుపతికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ టైంలో కూడా ఇక్కడ పొల్యూషన్ కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో దీన్ని సౌదీ నుంచి కూడా దిగుమతి చేసుకున్నాను. అంటే ఓవరాల్ ఇండియాలో కూడా దొరుకుతుంది, కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి బైక్ ఎక్కడ కూడా మన ఇండియాలో లేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తారు. ఈ నేపథ్యంలోనే అంటే ఇటు వాహనాల రద్దీ కూడా పెరుగుతుంది, దానికి సంబంధించి కూడా ప్రాంతాలు కూడా ఇరుకైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి బైక్ అయితే చాలా ఈజీగా కంఫర్టబుల్ గా కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఈ బైక్ నాకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి కూడా ఇటు ఈ బైక్ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి.